జూబ్లీహిల్స్ విజయానికి ప్రజా సంక్షేమమే కారణమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంబరాలు నిర్వహించారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకుని విజయోత్సాహాన్ని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన గెలుపు పూర్తిగా ప్రజా సంక్షేమ పథకాల విజయమేనని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఈ ఫలితం చెంపపెట్టు లాంటిదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారని నమ్మకంగా తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ విమర్శలకు పాల్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సహకరించాలని కూడా సూచించారు. క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు సభలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. నమస్కారాలు. ముందుగా మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇలా బాలికల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఇలా సంతోషకరమైన వార్త, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఉప ఎన్నికలు, ఒకటి కంటోన్మెంట్, రెండవది జూబ్లీస్. 2 ఉప ఎన్నికలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క, ఈ రాష్ట్ర మంత్రివర్గం యొక్క, ఈ రాష్ట్ర ఎమ్మెల్యేల యొక్క పనితీరు, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది అన్నదానికి ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల విజయమే ఈ యొక్క ప్రభుత్వానికి మార్కులు అనుకోండి, రెఫరెండం అనుకోండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ తల వంచకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో సబండ వర్గాల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ సంక్షేమం విడతలవాగా చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగుతుంటే 10 ఏళ్ళు ఒక నియంత్రిత ప్రభుత్వం, ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచే ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు, కోతి శాస్త్రాలు, ఒక రకంగా చెప్పాలంటే కోతి శాస్త్రాలు ఇష్టానుసారంగా, రాజకీయ విలువలు లేకుండా ఒక రాజకీయ కుటుంబం 10 ఏళ్ళు పరిపాలన చేసి రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తూ రోజువారీగా కాళ్ళ కట్టెలు పెడుతూ దుర్మార్గంగా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రవర్తిస్తుంటే ఇవాళ మొట్టమొదటి చెంపదెబ్బ కంటోన్మెంటు, రెండో చెంపదెబ్బ జూబ్లీస్ ప్రజలు చాలా విఘ్నులు. మనం అనుకుంటా ఉంటాం ఎవరికేం తెలియదు, మనమే బలవంతులము, మనమే తెలివితేటలు కలిగిన రాజకీయ నాయకులము, మన పార్టీ గొప్పది, మనమే గొప్ప వాళ్ళమని విర్ర వీగుతూ ఉంటాం. విర్ర వీగితే కర్రు కాల్చి ఏడ పెట్టాలని ఆడ పెట్టిరు. కాబట్టి ఇప్పటికైనా ఫామ్ హౌస్కే పరిమితం కాకండి, ఫామ్ హౌస్కే పరిమితం కాకండి. ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా మనం తెలంగాణ దేని గురించి తెచ్చుకున్నాం. ఇలా తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇస్తే తెలంగాణను మీరంతా విచ్చలవిడిగా మీ అధికారాన్ని ఉపయోగించి ఇలా అవినీతికి పాల్పడి అన్ని స్కాములు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందరూ ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఇలా అవినీతి పాటుపడ్డ వ్యక్తులను అవినీతికి పాల్పడ్డ పార్టీని ఇంకా జైలు పంపలేరు, ఇంకా శిక్షిస్తలేరు అని మాట్లాడినప్పటికీ ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇదే శిక్ష. ఇవాళ చట్టము ఎవరికి చుట్టం కాదు. అన్ని పద్ధతి ప్రకారం ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఏ పార్టీ అయితే దుర్మార్గంగా ప్రవర్తించిందో ఈ రాష్ట్రంలో వారికి శిక్ష అంటే ప్రజాక్షేత్రంలో ఇవాళ శిక్ష పడ్డది. మొట్టమొదటి శిక్ష కంటోన్మెంట్, రెండవ శిక్ష జూబ్లీస్, రేపు మూడవ శిక్ష గ్రామాలలో పడబోతా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి ప్రెస్ మిత్రులు కూడా, ఇవాళ మమ్మల్ని ఎప్పుడు జైల్లో పెడతారు అనేది ఉంది వాళ్ళకు. కానీ జైల్లో పెట్టేది ఖాయమే, సమయ సందర్భం ఉంటుంది దానికి. మీరు చేసింది అవినీతి, మీరు చేసింది అక్రమాలు, మీరు చేసింది దుర్మార్గం, మీరు చేసింది దౌర్జన్యాలు, మీరు చేసింది అవినీతి పాలన, మీరు చేసింది నియంత్రిత పాలన. ప్రజాస్వామ్యాన్ని కోల్పోయింది తెలంగాణ రాష్ట్రం. ఇలా నిజమైన ప్రజాపాలన, నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం, నిజమైన పరిపాలన ఇలా పనిమంతుడు ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పనిమంతుడు కాబట్టి ఇలా ప్రజలు హక్కున చేర్చుకున్నారు. ఇవాళ మా ముఖ్యమంత్రి అనే విధంగా కూడా ఇలా జూబ్లీస్లో ఇలా గెలుపు అంటే అది నిజంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం. ఇవాళ నిజంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాబట్టి జూబ్లీస్ ప్రజలకు నేను కాంగ్రెస్ కార్యకర్తల మేమూడంగా షాద్నా నియోజకవర్గం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధితో వచ్చి మన పథకాలు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు, మా మంత్రివర్గం పనితీరు గడపకు దట్టి మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పనిచేసారు. కాబట్టి ఆ యొక్క పనిని గుర్తించి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క జూబ్లీస్ ప్రజలకు మేము కోటి దండాలు పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎందుకు పాదాభివందనాలు అంటున్నామంటే వాస్తవాలు గ్రహించి ఇలా ఓటేసారు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా బలంగా పనిచేస్తాడు. కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు బలాన్ని ఇచ్చినందుకు, కాంగ్రెస్ పార్టీని బలపరిచినందుకు, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నందుకు నీ యొక్క షాద్నా నియోజకవర్గం తరపున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.